కో లివింగ్ కిల్లింగ్. హైదరాబాదులో రోజు రోజుకు పెరిగిపోతున్న కో లివింగ్ హాస్టల్ను ఒక్క మాదాపూర్ పరిసరాల్లోనే 100కు పైగా రూపాయలు 25 నుంచి 40 వేల వరకు ఛార్జ్ చేస్తున్న నిర్వాహకులు విలాసవంతమైన సౌకర్యాలు అంటూ విచ్చలవిడిగా దందా. నిర్వాహకుల నుంచి ప్రతి నెల ఆయా పోలీస్ స్టేషన్లకు మామూలు. హాస్టళ్లపై నుంచి దూకి యువతి ఆత్మహత్య, ప్రియుడితో కలిసి హాస్టల్లో కో లివింగ్. అతను చూస్తుండగానే భవనంపై నుంచి దూకి సూసైడ్. గచ్చిబౌలిలో కో లివింగ్ హాస్టల్లో ఘటన. కో లివింగ్ దందా ఇది ఏంటంటే ఎట్లా ఉన్నదంటే దీన్ని కట్టడి చేయాలి ప్రభుత్వం కూడా. ఈ కో లివింగ్ అనేది సరే, ఇప్పుడు ఓయో రూమ్లలో పోతున్నారు, మేజర్లు అని చెప్పేసి పోతున్నారు. మేము మేజర్లము, మా ఆధార్ కార్డు చూసుకోండి అంటున్నారు. పొద్దు నుంచి పొద్దు కింద ఇక రకరకాల ఎంజాయ్లు చేస్తున్నారు, బయటికి వస్తున్నారు ఈ ఓయో రూమ్లు వచ్చినాక. దీంతోపాటు ఏమవుతుందంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ హాస్టళ్ళల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో ఉండేటట్టు ఇక ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇగో పక్కలేస్తారంటారు చూడు, సేమ్ లైక్ ఇప్పుడు ఆ టైప్ అయిపోయింది కో లివింగ్ అనేది. ఇక వాళ్ళిద్దరు కలిసి హాస్టళ్ళల్లో ఉంటారు. ఇక ఏదో వర్షం కురిసిన రాత్రి ఉరుములు మెరుపులలో వాళ్ళ కలయికలు జరిగిపోతాయి. ఆ కలయికలలో కలిసి జీవిస్తుంటారు. ఇక భార్యాభర్తల సంసారం ఎట్లా చేస్తారో అంతకంటే కూడా రెట్టించిన ఉత్సాహంతో సంసారం చేస్తుంటారు. ఇక ఆ చదువులు అవన్నీ పక్కకు పెడతారు. ఇక ఈ ఉద్యోగాలు చేసినంతసేపు చేస్తారు. కలిసి ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు. ఇక అక్కడ ఆమెకు ప్రెగ్నెన్సీ రావడమో, లేకుంటే ఆమెకు పెళ్ళి కుదుర్చడమో ఇంటికాడ, మరి ఈయనకు పెళ్ళి కుదురో వాళ్ళకు కుదురో, ఇక ఏడో తేడాలు చురువైతాయి. ఉన్న రోజులు సంవత్సరంన్నర 2 ఏళ్ళు మంచిగానే ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత అక్కడ పంచాయతీ మొదలై ఇగో బిల్డింగ్ పై నుంచి దూకుడు, లేకుంటే వీడు ఆమెని కథం చేయడమా, లేకుంటే ఆమె దునుకుడా, లేకుంటే ఆమె ఇంకోళ్ళతో మాట్లాడి ఈ కథం చేసడా, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని కట్టడి చేయాలి అంటే సదరు పోలీస్ స్టేషన్లో వీళ్ళకు ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఎవరెవరైతే ఈ రూమ్లలో ఉంటున్నారో వీళ్ళు కలిసి ఉండడానికి ఉంటున్నారా, ఓకేనా అనే వీళ్ళ డీటెయిల్స్ ఉండాలి. ఈ దందా నడపడానికి కూడా ఏంది నిర్వాహకుల నుంచి పోలీసు వాళ్ళు ప్రతి నెల మామూలు అందుతున్నాయట. ఇక మరి వాళ్ళు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? నెలకు అమ్యాలు వచ్చి జోల పడాయనుకో ఫుల్ ఖుషి. పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇప్పుడు ఈ హాస్టల్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 నుంచి 40,000 వరకు వసూలు చేస్తారు ఒక్కరికి. అదే మామూలు హాస్టల్ నుంచి 5,000 నుంచి 7, మ్యాక్సిమం మంచిగా ఉంటే 8,000 వసూలు చేస్తారు. అటువంటిది 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఈ రకంగా వసూలు చేసుకుంటా దాంతోపాటు పోలీస్ స్టేషన్ల పోలీసులను మేనేజ్ చేస్తున్నారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం ఒకసారి సీరియస్గా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏంటంటే భవిష్యత్తు, అది వాళ్ళ భవిష్యత్తు. ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఆవేశంలో వాళ్ళు కలిసి ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఆవేశానికి ఇక లోనయ్యి రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి వాటి మీద ఒక్కసారి గట్టిగా ఒక్కసారి ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది, సంతోషం అని ఒక సలహా సూచన.